హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ప్రతి ఆడపిల్ల వినాల్సిన వీడియో, ప్రతి కుటుంబం వినాల్సిన వీడియో ఇది. ఆడపిల్లలు సాధారణంగా పుట్టింట్లో బాగా పెరిగింటారు, గారాబంగా అల్లారముద్దుగా పెరిగింటారు. బయట పెళ్లి చేసినాక వారి భర్త మంచివాడైతే ఆ యొక్క ఆడపిల్ల జీవితం బాగుంటుంది, చెడ్డవాడైతే ఘోరంగా ఉంటుంది. ఈ యొక్క కారణం సంబంధించి నేను అంటే ఈ మధ్య ఆత్మహత్యలు అనేది ఎక్కువ అయిపోయినాయి. ఎక్కడ చూస్తే 3 సంవత్సరాల పాప నుంచి 20 సంవత్సరాల ముస్లిం వరకు ఇవాళ భద్రత లేదు. అదేవిధంగా కట్టుకుండే హస్బెండ్ బాగుంటేనే వాళ్ళకు లేకుంటే వాళ్ళకు కూడా భద్రత లేదు. ఇంకా ఇప్పుడు ఎట్లుందంటే, నిన్న పుత్తూరు సంఘటన కావచ్చు, మొన్న హైదరాబాద్ సంఘటన కావచ్చు, రోజు ఏదో సంఘటన ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణమేమి? దీనికి కారణమేమి? సమాజమా, మన అహంకారమా? వాళ్ళ మాట వినలేదనే, వాళ్ళు చెప్పినట్లు నడుచుకోలేదనే, వాళ్ళదే జరగాలనే, మీది జరగాలనే? ఏది దీనికి సమస్య మార్గమేమి? ఒక ఆడపిల్లని పెళ్లి చేసి పంపిల్లంటే ప్రతి తండ్రి బాధపడుతున్నారు. ఇది ఏ వ్యవస్థలో, మనం ఏ న్యాయ వ్యవస్థ లేదు. బయటికి వస్తే సమాజం నుంచి మనకు తలనొప్పి ఇచ్చిపెట్టింది. ఒక ఆడపిల్ల బయటికి రావడానికి కారణాలు ఎన్నో ఉంటాయి. ఒక ఆడపిల్లకి తల్లిదండ్రులు గారాబంగా పెంచుంటారు, అవి ఇవి అని చదివించుంటారు, గారాబంగా పెంచుంటారు, అన్నీ ఉంటాయి. అట్లా ఈ యొక్క సమాజంలో ప్రతి తండ్రి పడే బాధ ఇది. అసలు భద్రతకు ఇది ఏందండి అసలు? చిన్న పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటారు. ఏం పాపం చేసినారు వాళ్ళు, చెప్పండి? భద్రత. హస్బెండ్ మంచివాడైతే బాగుంది, హస్బెండ్ చెడ్డవాడైతే అటు పుట్టింటోళ్ళకు, అటు తండ్రికి, వాళ్ళ తమ్మునికి, అన్నకి కష్టాలే, అందరికి కష్టాలే. ప్రతి ఆడపిల్ల జీవితం వెనుక ఒక కన్నీటి గాథ ఉంటుంది. మరి ఇది ఎవరిది తప్పు? ఏ కుటుంబంలో అయినా కూడా ఒక ఆడపిల్ల మన ఇంటి నుంచి వేరే ఇంటి నుంచి మన ఇంటికి వస్తే మనం కూతుర్లా చూసుకోవాలా. మన ఇంటి అమ్మాయిని వేరే ఇంటికి పంపించాడు, వాళ్ళు కూడా కూతుర్లా చూసుకోవాలా. అట్లా
ఉం? ఏది భవిష్యత్తు ఈ ఆత్మహత్యలకు పరిష్కారం ఏది? చాలా మంది ఏమంటే ఇది కర్మ అంటాడు. కర్మ అనేది కర్మ అంటారు కొంతమంది. నువ్వు చేసుకునే కర్మ, నువ్వు ఒక అహంకారము బడాయి అది ఇది అంటారు. కానీ తప్పు మనలో ఉంది. ఈ మధ్య జరుగుతున్న ఆత్మహత్యలు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. మీ చిన్న చిన్న పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారని నాకు ఏం అర్థం కాదు. ఏమిరా ఈ సమాజము, ఏమి ఈ యొక్క వ్యవస్థ అనేది అర్థం కాదు నాకు. ఎన్ని సినిమాలు చూసినా సీరియల్లో కూడా కరెక్ట్గానే ఈ యొక్క క్యారెక్టర్ని సృష్టించి ముందుగానే జనాలకు చెప్తుంటారు, జనాలు ఇలా ఉంటారు అని. ఏమని నాకు ఇంతవరకు అర్థం కాలే. ఈ యొక్క సమాజానికి కారణం ఏంటి? ప్రతి వ్యవస్థపై మరీ ముఖ్యంగా కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఆడపిల్లనిచ్చే తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డకు గర్వము అహంకారం అనేది నేర్పించకూడదు చెప్తాను. మన ఇంట్లో మనం గర్వంగా ఉంచితే అహంకారం, కానీ నువ్వు వేరే ఇంటికి పోయేటప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఉండాలా అనేది ఒక విషయం. మనకి ఇంకో రెండు విషయం అంటే ఈక్వల్ టు హస్బెండ్ అండ్ వైఫ్ ఈక్వల్గా ఉండాలా. నువ్వు మీరు ఏదన్నా రుజువు చూసి మాట్లాడాలా, లేకుంటే అట్లా. ఈ వ్యవస్థకు మార్పు లేదనేది ఈరోజు వస్తున్నాను. ఏంది ఈ మధ్య కొన్ని సంఘటనలు నాకు బాధ అయిపోతుంది. ఏందిరా నాయన, ఏమి ఈ యొక్క జీవితం? హస్బెండ్ బాగుంటే అదే ఒక ఆడపిల్ల హస్బెండ్ బాగుంటే ఆడపిల్ల జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అదే హస్బెండ్ చెడ్డవాడైతే ఘోరంగా ఉంటాయి. ఎన్నో చూస్తున్నాం. ఇవాళ ఆడపిల్లని ఇచ్చే తల్లిదండ్రులకి తండ్రి అనేవాడు ఉంది. తల్లి కష్టపడి పెళ్లి చేసింటుంది. వచ్చే హస్బెండ్ కూడా వేధిస్తూ ఉంటారు. ఈ జీవితానికి మార్పు ఏమి అనేది ఈరోజు నాకు అర్థం కాలే. ఏది అనేది ఈరోజు కూడా అర్థం కాని పరిస్థితి. భవిష్యత్తు గురించి ఆలోచించేసి ఆలోచన పరులు తల్లిదండ్రులు ఉన్నారా ఒక్కసారి? ఎందుకంటే సమాజంలో జరుగుతున్న సంఘటనల గురించి నేను ఏదన్నా చెప్తా కానీ నా యొక్క ఇది మన సమాజంలో జరిగేది ఇంకా తెలుసుకుంటారని ప్రతి ఒక్క ఆడపిల్లని, మన ఇంటికి వచ్చే కోడల్ని మన బిడ్డగా చూస్తారని కోరుకుంటూ మీ హరికృష్ణారెడ్డి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, మా యొక్క ఛానల్ ఆదరించండి. వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.